వాట్సాప్లందరికీ స్వాగతం సుస్వాగతం. కొంచెం ముందుకు మీకు ఈ రోజు నుంచి 5 గంటల పాటు శిక్షణా తరగతి నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల కూడా శిక్షణా కార్యక్రమం నిర్వహించడం సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. సో ఈ 5 రోజుల శిక్షణను పూర్తి స్థాయిలో వినియోగించుకొని డైలీ ప్రతిరోజు తరగతి శిక్షణకు హాజరు కావాల్సింది కోరుతున్నాను. హాజరై పంచాయతీ చట్టం గురించి మరియు వాటి వల్ల విధులేంటి, ఏ విధంగా మనం గ్రామాలను అభివృద్ధి చెందించుకోవాలనే వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన మీద పెంపొందించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. తెలుసుకుందాం. పంచాయతీరాజ్ చట్టం గురించి మనకి ఏంటంటే, ముందుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తున్నారు. తర్వాత మనకు భగవంతరావు మెహతా కమిటీ ద్వారా 1959 సంవత్సరంలో కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనకి 94లో పంచాయతీరాజ్ చట్టం కొత్తగా ఏర్పాటు చేస్తున్నాము. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కొత్త చట్టం మనకు అమల్లో ఉంది. ఈ చట్టం అనేది మనకి ఏప్రిల్ 18, 2018 సంవత్సరంలో మనకి ఈ కొత్త పంచాయతీరాజ్ చట్టం అనేది అమలులోకి రావడం జరిగింది. ఈ చట్టం ద్వారానే మనకి గ్రామాలలో ఏ విధమైన విధులు మనం చేసిన మొత్తం వాటి గురించి కులపక్షంగా నిర్వహించడం జరిగింది. ఈ చట్టంలో మనం ముఖ్యాంశాలు తీసుకున్నట్టయితే, కొత్త చట్టాన్ని మనము రాష్ట్రంలోని గ్రామాలన్నీ కూడా 8వ షెడ్యూల్లో పొందుపరచబడడం జరిగింది. అదేవిధంగా ఏదైనా గ్రామాలను షెడ్యూల్ ఉంచడం లేదా తీసడానికి రాష్ట్ర శాసనసభకు మాత్రమే ప్రత్యేక అధికారం అనేది సెక్షన్ 3 ద్వారా కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రధానమైన విధులు నిర్వహించడం జరిగింది. ఏ విధంగా నిర్వహించారంటే, గ్రామాలలో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, వీధి దీపాల నిర్వహణ, పన్నులు, ఇతర ఆదాయ వనరుల సేకరణ. మెయిన్గా మనకు ఇవన్నీ వచ్చేసి గ్రామ పంచాయతీల ప్రధాన బాధ్యత ఏంటి అంటే